ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమలలో టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం. ఉద్యోగుల సంక్షేమమే పరమావధిగా నిర్ణయాలు. మీడియా సమావేశంలో టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి వెల్లడి. ఉపమాక వెంకటేశ్వర స్వామి ఆలయంలో విశేష క్రతువు. సంప్రదాయ శోభితంగా పెళ్లిరాట మహోత్సవం. వైద్య విద్యార్థులు సేవా దృక్పథంతో సమాజ హితానికి తోడ్పడాలి. స్విమ్స్ 31వ వార్షికోత్సవంలో టీటీడీ చైర్మన్ ఉద్బోధ. తిరుపతి కపిలతీర్థంలో ఘనంగా ఊంజల సేవ. కామాక్షి సమేత కపిలేశ్వర స్వామికి భక్తుల నీరాజనం. ఉద్యోగుల సంక్షేమమే పరమావధిగా భావించి టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అధ్యక్షతన తిరుమలలోని అన్నమయ్య భవనంలో సోమవారం జరిగిన పాలక మండలి సమావేశంలో సుమారు 9,000 మంది ఉద్యోగులకు ప్రయోజనం కలిగేలా వేతనాలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ధార్మిక కార్యక్రమాల నిర్వహణ, అభివృద్ధి, సేవా కార్యక్రమాల కొనసాగింపు, కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్, ఇతర ఏజెన్సీల ద్వారా పనిచేసే ఉద్యోగులందరికీ భారీగా వేతనాలు పెంచుతూ పాలక మండలిలో తీర్మానించడంతో టీటీడీలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ఈ సమావేశంలో టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి, జేఈఓ వి వీరబ్రహ్మం, పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ధర్మకర్తల మండలిలో తీసుకున్న నిర్ణయాలను మీడియాకు వెల్లడించారు. ఓం నమో వెంకటేశయ్య. ఈరోజు పాలక మండలిలో అనేక విషయాలు చర్చించి నిర్ణయాలు తీసుకోవటం జరిగింది. కీలకమైనటువంటి నిర్ణయాలు. అందులో ప్రధానంగా గాలిగోపురం, అలాగే ఆంజనేయ స్వామి వారి విగ్రహం మోకాళ్లమెట్ట వద్ద భక్తులకు స్వామివారి గానామృతాన్ని వీణుల విందుగా ఇక నిరంతరము వినిపించేందుకు నిత్య సంకీర్తనార్చన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించినాం. ఉదయం నుంచి సాయంత్రం వరకు మన వాగ్గేయకారుల సంగీతం నిరంతరము ఇది ఉండేటట్టుగా ఒక నిర్ణయం తీసుకోవటం జరిగింది. అలాగే తాళ్లపాకలో అన్నమయ్య కళామందిరాన్ని నిర్మించి అక్కడ కూడా నిత్య సంకీర్తనార్చన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలన్న నిర్ణయం తీసుకోవటం జరిగింది. తిరుమల పెదజీయర్ స్వామి అనుమతి మేరకు, ఆలయ ప్రధాన అర్చకుల సూచనల మేరకు శ్రీవారి ఆలయంలో ద్వారపాలకులైన జయ విజయుల విగ్రహాలు ఉండే తలుపులు అరిగిపోయిన నేపథ్యంలో 1,69,00,000తో నూతనంగా బంగారు తాపడంతో తలుపులు ఏర్పాటు చేయాలని నిశ్చయించినాం. గత బోర్డులో భక్తులకు శ్రీవారి కానుకగా వివిధ డిజైన్లలో మంగళసూత్రాలు, లక్ష్మీకాసులు 4 గ్రాములు, 5 గ్రాములు, 10 గ్రాములు వంటి 7 డిజైన్లలో తయారు చేసేందుకు తీసుకున్న నిర్ణయం మేరకు 4 కోట్లతో 4 ప్రముఖ బంగారు ఆభరణాల తయారీ సంస్థలకు అనుమతి మంజూరుకు ఆమోదం తెలపటం జరిగింది. హిందూ సనాతన ధర్మాన్ని దశ దిశలా వ్యాప్తి చేయటంలో భాగంగా టీటీడీ ఇటీవల తిరుమలలో నిర్వహించిన సనాతన ధార్మిక సదస్సులో దేశవ్యాప్తంగా వివిధ పీఠాధిపతులు, మఠాధిపతులు ఇచ్చిన సలహాలు, సూచనలను బోర్డు ఆమోదించటం జరిగింది. తిరుపతి ఆవిర్భావ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 24వ తారీఖున నిర్వహించాలని నిర్ణయం. ఇది టీటీడీ క్యాలెండర్లో ఈ పవిత్ర రోజును చేర్చాలని కూడా నిర్ణయించటం జరిగింది. టీటీడీ అటవీ విభాగంలో విధులు నిర్వహిస్తూ
శ్రీ లక్ష్మీ నివాస మ్యాన్ పవర్ కార్పొరేషన్లో ఉన్న ఉద్యోగులను తిరిగి వారి సొసైటీలకు బదిలీ చేసి వారి వేతనాలు పెంచి బస్సు పాసులు ఇచ్చేందుకు కూడా ఆమోదం తీసుకోవటం జరిగింది. తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో 3,89,00,000తో ఆధ్యాత్మికత ఉట్టిపడేలా అత్యంత సుందరంగా లైటింగ్ ఏర్పాటు చేసేందుకు అనుమతిని మంజూరు చేయటం జరిగింది. అలిపిరి వద్ద సప్త గోప్రదక్షిణ మందిరంలో గత ఏడాది నవంబర్ 23వ తేదీ నుంచి ప్రారంభమైన శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమానికి భక్తుల నుండి విశేషమైనటువంటి స్పందన లభిస్తోంది. భక్తుల సౌకర్యార్థం శ్రీవాణి ట్రస్ట్ నుంచి 4,12,00,000తో శాశ్వత యాగశాల నిర్మాణానికి ఆమోదం తెలపటం జరిగింది. దీనికి 1,38,00,000 బోర్డు సభ్యులైనటువంటి చెన్నై శేఖర్ రెడ్డి గారు తను ఉదారంగా ఇవ్వటానికి ముందుకు రావటం జరిగింది. తిరుమలలో రోజురోజుకు పెరుగుతున్న భక్తుల అవసరాలకు అనుగుణంగా ఎక్కువ సంఖ్యలో లడ్డూ ప్రసాదాల తయారీకి శ్రీవారి పోర్టులో అదనంగా మరో 15 మంది పోర్టు సూపర్వైజర్ల పోస్టుల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపటానికి తీర్మానం చేయటం జరిగింది. తిరుమల సప్తగిరి విశ్రాంతి భవనంలోని 1-4 బ్లాకుల ఆధునీకరణకు 3,19,00,000 మంజూరుకు ఆమోదం తెలపటం జరిగింది. తిరుమలలో వివిధ ప్రాంతాలలో ఉన్న అతిథి భవనాలు పిఏసీలలో ఎఫ్ఎంఎస్ సేవలను మరో 3 సంవత్సరాలు పొడిగించాలని నిర్ణయం. తిరుపతిలోని భూదేవి శ్రీదేవి సమేత గోవిందరాజస్వామి ఉత్సవ మూర్తులకు నూతన బంగారు కవచాల తయారీకి ఆమోదం. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి చెల్లెలుగా బాసిల్లుతూ దాదాపు 1700 సంవత్సరాలుగా జాతర వైభవోపేతంగా జరుపుకుంటున్నటువంటి గంగమ్మ దేవాలయానికి గత సంవత్సరాలకు మాదిరిగానే 50 లక్షల రూపాయలు జాతరకు మంజూరు చేయటం జరిగింది. టీటీడీ ఆస్థాన సిద్ధాంతి తంగిరాల వెంకటకృష్ణ పూర్ణప్రసాద్ పదవీ కాలాన్ని మరో 3 సంవత్సరాలు పొడిగించేందుకు ఆమోదం. మరొక ముఖ్యమైన విషయం, అలిపిరి దగ్గర ఒకటి గాలిగోపురం దగ్గర లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం దగ్గర ఉన్నటువంటి అత్యంత పురాతనమైనటువంటివి దాదాపు 14వ శతాబ్దంలో నిర్మించబడ్డటువంటి ఆనాటి తాగునీటి అవసరాలకు కాలినడకన వచ్చేటువంటి భక్తులకు ఉపయోగపడ్డటువంటి ఆ 3 ఒకదాన్ని చెన్నారెడ్డి కాలనీలో తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ అత్యంత సుందరంగా తీర్చిదిద్దింది. ఇప్పుడు గాలిగోపురం దగ్గర ఉన్నటువంటి దాన్ని నృసింహస్వామి దేవాలయం దగ్గరున్న ముగ్గుబావిని ఆధునీకరణ చేయాలని నిశ్చయించటం జరిగింది. తిరుపతి హరే రామ హరే కృష్ణ రోడ్డులోని ఇన్కమ్ ట్యాక్స్ గెస్ట్ హౌస్ వెనుక ఉన్న ఖాళీ స్థలంలో 7.5 కోట్లతో నూతన స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణానికి ఆమోదం. బాలబాలికలలో ధార్మిక నైతిక విలువలు పెంచటంలో భాగంగా సులభ శైలిలో రూపొందించిన భగవద్గీతను తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, ఇంగ్లీషు భాషలలో 98 లక్షల కాపీలు ముద్రించేందుకు 3,72,00,000 మంజూరుకు ఆమోదం తెలపటం జరిగింది. తిరుమలలోని ఎస్వి ఎంప్లాయీస్ క్యాంటీన్లో వంటశాల మరియు భోజనశాల విస్తరణకు 8,15,00,000 అవసరమైన వంట సామగ్రి కొనుగోలుకు మరో 3 కోట్లు మంజూరు చేయటం జరిగింది. శ్రీలంకలోని కొలంబో సమీపంలో గల శ్రీ మయూరపతి భద్రకాళి అమ్మన్ ఆలయ ట్రస్టు అధ్యక్షులు శ్రీ సుందరలింగం అక్కడ పుట్టాలం జిల్లాలో తలబెట్టిన శ్రీవారి ఆలయానికి టీటీడీ తగు సలహాలు సూచనలు ఇస్తుంది. అదేవిధంగా శ్రీలంకలో శ్రీవారి కళ్యాణం నిర్వహించేందుకు ఆమోదం తీసుకోవటం జరిగింది. మా పాలక మండలి తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేసేటువంటి కింది స్థాయి ఉద్యోగస్తులు అత్యంత దయనీయమైనటువంటి వేతనాలు పొందుతున్నటువంటి వాళ్ళనందరినీ కూడా చాలా పెద్ద ఎత్తున దీని మీద చర్చించి వాళ్ళందరికీ కూడా సరైనటువంటి రీతిలో వేతనాలు పెంచాలా అన్నటువంటి నిర్ణయాన్ని తీసుకోవటం జరిగింది. ఇలా వేతనం పెరిగినటువంటి కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సంఖ్య దాదాపు 4,736. అదేవిధంగా కార్పొరేషన్ ఉద్యోగులు దాదాపు 4,200కు పైగా. వేతనం పెరిగిన ఉద్యోగస్తుల సంఖ్య మొత్తం
9,000 మందికి ఈ రోజున పెంచాలని నిశ్చయించటం జరిగింది. వివిధ దేవాలయాల్లో కార్పొరేషన్ ద్వారా మరియు ఇతర వేతనాల ద్వారా పనిచేస్తున్న వేద పండితుల వేతనాలను 30,000 రూపాయల నుంచి 54,000 రూపాయలకు పెంచాలని నిర్ణయం తీసుకున్నాం. అర్చకుల వేతనాలను 30,000 నుంచి 45,000 వరకు, పరిచారకులు, పోటు సిబ్బంది, ప్రసాద వితరకుల వేతనాలను 25,000 నుంచి 30,000 వరకు పెంచాలని నిశ్చయించినాం. ఇవన్నీ కూడా భగవంతుని సేవలో తరించి అతి తక్కువ జీతాలు పొందుతూ తమకు జీతాలు పెరగాలి, వేతనాలు పెరగాలి అని 10 సంవత్సరాలుగా మొరలు పెట్టుకుంటున్నటువంటి వాళ్ళకి మా పాలక మండలి మొత్తం టీటీడీ వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి ప్రతి ఉద్యోగికి న్యాయం చేయాలా అన్నటువంటి తలంపుతో దాదాపు 100% మందికి ఈ రకంగా ప్రయోజనం కలుగుతున్నదేనని మీ ద్వారా పంచుకోవటానికి నిజంగా వ్యక్తిగా నాకు, మా పాలక మండలి సభ్యులకి, ఈవోతో సహా అధికారులకు అందరికీ కూడా చాలా ఆనందకరమైన ఈ విషయాన్ని అందరికీ తెలియజేస్తున్నానని తెలియదు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం ఉపమాక గ్రామంలో గరుడాద్రిపై వేంచేసిన శ్రీ కల్కి వెంకటేశ్వర స్వామి ఆలయంలో పెళ్లిరాట మహోత్సవం సంప్రదాయబద్ధంగా జరిగింది. మాఘమాసం బహుళ పాడ్యమి పుబ్బా నక్షత్రయుక్త మేషలగ్నంలో ఏటా స్వామివారికి పెళ్లిరాట మహోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో అర్చకులు వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ పూజలు చేశారు. అనంతరం పెళ్లిరాటను పూర్తి చేశారు. స్విమ్స్గా ప్రసిద్ధి చెందిన తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ 31వ వార్షికోత్సవాలు సోమవారం సాయంత్రం ఘనంగా జరిగాయి. శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ 31వ వార్షికోత్సవ వేడుకలు సోమవారం సాయంత్రం తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో అంగరంగ వైభవంగా జరిగాయి. టీటీడీ చైర్మన్, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ, టీటీడీ సామాజిక సేవలో స్విమ్స్ ఆసుపత్రి ప్రధాన భూమిక పోషించడం సంతోషకరమని, స్విమ్స్లో విద్యనభ్యసించే విద్యార్థులు సేవా దృక్పథాన్ని అలవర్చుకుని సమాజహితానికి తోడ్పాటునందించాలని పిలుపునిచ్చారు. రాయలసీమకే తలమానికంగా ఉంటూ లక్షలాది మంది ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతూ అతి తక్కువ ఖర్చుతోటి మేలైన మెరుగైన వైద్యాన్ని అందిస్తూ భగవంతుని సామాజిక సేవలో ప్రథమ భూమిక పోషిస్తున్నటువంటి సంస్థ స్విమ్స్. ఇది ఒక రాయలసీమకే తలమానికం అనుకుంటే అంతటితో సరైనటువంటి సమాధానంగా మిగలదు. ఈ రోజున దేశంలోనే ఎవరికి సాధ్యం కాని రీతిలో అద్భుతమైనటువంటి శస్త్రచికిత్సలు చేస్తున్నటువంటి సంస్థగా పేరుగాంచింది. ఒకే రోజున 3 వివిధ రకాలైనటువంటి ఇప్పుడే డాక్టర్ గారు చెప్పినటువంటి ఆపరేషన్స్ జరగటం అన్నది ఇది దేశంలోనే తొలిసారి. ఇదంతా కూడా భగవంతుని ఆశీర్వాదం వలన ఇంత మంచి సంస్థలో పనిచేస్తున్నటువంటి వైద్యుల సేవా నిరతి, అకుంఠితమైనటువంటి దీక్ష. చాలామంది వైద్యులకు వాళ్లకున్నటువంటి ప్రావీణ్యత రీత్యా ఇంతకంటే ఎక్కువగా వేతనాలు డబ్బులు వచ్చేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడాను స్వామి సేవలో ఇలా అయినా తరించినట్టుగా ఉంటుంది అని అనేక మంది వైద్యులు స్విమ్స్కి వచ్చి అతి తక్కువ వేతనంతో, అంటే వాళ్ళ స్థాయికి
తగని వేతనంతో పనిచేస్తున్నటువంటి వైద్యులకు అందరికీ కూడా ఈ సందర్భంగా నేను నిజంగా చేతులెత్తి నమస్కరిస్తున్నా. ఎందుకంటే ఈ 31 సంవత్సరాల అభివృద్ధిలో నేను ఒక సాక్షిని. ఈ సంస్థ ప్రారంభించినటువంటి రోజు నుంచి దీని దినదిన ప్రవర్తమాన ఎదుగుదలను చూస్తూ ఉన్నటువంటి వ్యక్తిని. 2006లో నేను పాలక మండలి అధ్యక్షునిగా ఉన్నప్పుడు స్విమ్స్ అభివృద్ధికి, అప్పటికి పూర్తిగా స్విమ్స్ టీటీడీకి సంబంధించినటువంటిది కాకపోయినప్పటికీ పెద్ద ఎత్తున ఆ రోజున నేను నిధులు అందజేసినటువంటి విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నాను. కారణం ఇది నా తిరుపతిలో ఉంది, నా దేవుడి దగ్గర ఉన్నది, చాలా అద్భుతమైనటువంటి వైద్యులు ఇక్కడ ఉన్నారు. దీనికి ప్రోత్సాహం చాలా ఎక్కువ ఇవ్వవలసినటువంటి అవసరం ఉన్నది. అలా ఇస్తే మరింతగా ఒక మంచి వైద్యుడు ఎంత గొప్పవాడు అయినప్పటికీ కూడా దానికి సరైనటువంటి సాంకేతిక తోడ్పాటు లేకపోతే, సరైనటువంటి స్థితిగతులు ఉండకపోతే ఏ రకంగా తీరు సరిగ్గా ఉండదో చూసినటువంటి వ్యక్తిగా ఈ రోజున మళ్ళీ తిరుమల తిరుపతి దేవస్థానం అధ్యక్షుడిని అయిన తరువాత, అంతకు పూర్వం ఈ 4 సంవత్సరాలుగా మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో చిన్నపిల్లల ఆసుపత్రి, ఇంకా అనేక రకాలుగా స్విమ్స్ను అభివృద్ధి చేయటానికి స్విమ్స్ని పూర్తిగా తిరుమల తిరుపతి దేవస్థానం అధీనంలోకి తీసుకొని వచ్చి దేవుడే నడిపేటువంటి సంస్థగా దీన్ని ఈ రోజున పెద్ద ఎత్తున నిధులు ఇస్తూ దేశంలోనే ఒక గొప్ప విద్యా సంస్థగా, వైద్యశాలగా దీన్ని తీర్చిదిద్దాలా అన్నటువంటి సంకల్పంతో ముందుకు వెళ్తున్నటువంటి ఈ 31వ వార్షిక ఉత్సవ సందర్భంలో ఈ విద్యా సంస్థలో చదువుతున్నటువంటి విద్యార్థులకు అందరికీ కూడా ఆ భగవత్ సాన్నిధానంలో మీరంతా కూడా చదువుకుంటున్నారు. సామాజిక సేవ అన్నది మన జీవితంలో, మన ఆలోచనలలో ఒక భాగం కావాలి. అనంతరం స్విమ్స్ ఆసుపత్రిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన పలువురు వైద్యులకు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి పతకాలు, ప్రశంసా పత్రాలను అందజేశారు. అలాగే స్విమ్స్ 31వ వార్షికోత్సవం సందర్భంగా విద్యార్థులకు నిర్వహించిన క్రీడా సాంస్కృతిక పోటీల్లో గెలుపొందిన విజేతలకు ఛాంపియన్ ట్రోఫీలను అందజేశారు. అంతకుముందు వార్షికోత్సవంలో భాగంగా స్విమ్స్ విద్యా సంస్థలలో విద్యనభ్యసించే విద్యార్థులకు వివిధ అంశాలలో నిర్వహించిన పోటీలలో గెలుపొందిన వారికి స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఆర్వి కుమార్, సీనియర్ అధికారులు బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో తిరుపతి ఎంపీ గురుమూర్తి, నగర మేయర్ డాక్టర్ శిరీష పాల్గొన్నారు. ఊంజల సేవలో శ్రీ కామాక్షి కపిలేశ్వరుల అద్భుత దర్శనం భక్తులను మురిపించింది. తిరుపతిలోని కపిలతీర్థంలో సోమవారం సాయంత్రం ఆది దంపతులకు ఊంజల సేవ జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో స్వామి అమ్మవార్ల ఉత్సవాలను స్వర్ణాభరణాలు, పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి ఆలయంలోని ఊంజల మండపంలో పుష్ప తోరణాల ఊయలపై వేంచేపు చేశారు. అనంతరం అర్చకులు కామాక్షి కపిలేశ్వరులకు సంప్రదాయబద్ధంగా ఊంజల సేవ నిర్వహించి హారతులు అందజేశారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వైద్య కళాశాలలో నూతనంగా నిర్మించిన పీజీ విద్యార్థుల నూతన హాస్టల్ భవనాన్ని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి సోమవారం సాయంత్రం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి పార్లమెంట్ సభ్యులు గురుమూర్తి, నగర మేయర్ శిరీష, రుయా మెడికల్ కళాశాల అధికారులు పాల్గొన్నారు. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఆపదముక్కుల వాడి ఆశీస్సులతో
అందరి క్షేమం కోసం టీటీడీ తలపెట్టిన మరో ప్రతిష్టాత్మక ధార్మిక యజ్ఞం. తిరుపతిలోని అలిపిరి గోమందిరంలో నిరంతరాయంగా కొనసాగుతోన్న ఈ మహత్తరమైన క్రతువుకు విశేష ఆదరణ లభిస్తోంది. మనోభీష్ట ప్రదాయకుడు, మంగళాకారుడు తిరుమల శ్రీనివాసుడి మెండైన అనుగ్రహంతో నవంబర్ 23వ తేదీ నుండి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు నిర్విఘ్నంగా కొనసాగుతోన్న శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో 1000 రూపాయల రుసుము చెల్లించి 2 భక్తులు సంప్రదాయ వస్త్రధారణతో పాల్గొనవలసి ఉంటుంది. ఇందుకుగాను నేరుగా 50 టికెట్లు, ఆన్లైన్లో 150 టికెట్లను భక్తులకు అందజేస్తున్నారు. పుట్టినరోజు, పెళ్లిరోజు, షష్ఠి పూర్తి ఇలా శుభ సందర్భమేదైనా సరే మనందరి దైవం తిరుమల శ్రీనివాసుడి అనుగ్రహంతో జరుపుకోవడమే కదా భాగ్యం. సదా భక్తలోకం సంక్షేమాన్ని కాంక్షించే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రవేశపెట్టిన ఈ మహత్తర క్రతువులో మీరు భాగస్వాములు కండి, మనోభీష్టాలను నెరవేర్చుకోండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి ఆలయానికి అనుబంధంగా వెలసిల్లుతున్న పాతగుట్ట శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి సన్నిధిలో బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా స్వామివారికి ఘటాభిషేక మహోత్సవం వేదోక్తంగా జరిగింది. ముందుగా స్వామివారి సన్నిధిలో ఆగమోక్తంగా వైదిక పూజలను పూర్తి చేసి మూలమూర్తులకు పవిత్ర జలాభిషేకాలు నిర్వహించారు. అంతకుముందు స్వామివారి సన్నిధిలో పుష్పయాగం, డోలరోహణ ఘట్టాలు ఘనంగా జరిగాయి. ఆపై సకల దేవతలకు ఉద్వాసన పలికి ఆగమోక్తంగా వైదిక క్రతువులను పూర్తి చేశారు. కాకినాడ జిల్లా పిఠాపురం పంచమాధవ దివ్యక్షేత్రం కుంతిమాధవ స్వామివారి దేవాలయంలో సప్తాహినిక దివ్య కళ్యాణ మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత మాధవ స్వామివారికి పుష్పశోభితంగా అలంకరణ చేసి పల్లకీలో కొలువు తీర్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ 11 పర్యాయాలు ఆలయ ప్రదక్షిణగా స్వామి అమ్మవార్లకు ఊరేగింపు నిర్వహించారు. అనంతరం మండపంలో ప్రత్యేక పీఠంపై ఉత్సవాలను వేంచేపు చేసి విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, సంకల్ప పూజ, స్వస్తి వేదాశీర్వచనం కార్యక్రమాలను జరిపి పుష్పార్చన నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. భద్రాచలంలో జ్ఞానమందిరం గుట్టపై వేంచేసిన శ్రీ రంగనాథ స్వామివారి ఆలయంలో కళ్యాణోత్సవం వైభవంగా జరిగింది. భద్రాద్రి శ్రీ సీతారామాలయం అనుబంధ ఆలయంగా ఈ ఆలయం విరాజిల్లుతోంది. శ్రీ రంగనాథ స్వామివారి సన్నిధిలో మాఘ పౌర్ణమి వేడుకలను పురస్కరించుకుని శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారికి తిరుకళ్యాణ మహోత్సవాన్ని ఆగమ సంప్రదాయంలో నిర్వహించారు. నంద్యాల జిల్లా అహోబిల క్షేత్రం గోవిందనామస్మరణతో మారుమోగింది. మాలోల నరసింహస్వామివారి ఆలయంలో సుదర్శన యాగాన్ని నిర్వహించారు. స్వామివారి సన్నిధిలో దీక్షా విరమణ సందర్భంగా ఈ మహాక్రతువును ఆగమోక్తంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. నల్గొండ జిల్లా మారేపల్లిలోని అలమేలుమంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి వార్షిక కళ్యాణోత్సవం అత్యంత వేడుకగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి కళ్యాణ వేదికపై కొలువు తీర్చారు. అనంతరం వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ కన్నుల పండుగగా కళ్యాణోత్సవాన్ని పూర్తి చేసి కర్పూర హారతులు అందజేశారు.
అనంతపురం జిల్లా హిందూపురంలో కొలువైన శ్రీ గుడ్డం రంగనాథ స్వామివారి దేవాలయంలో రథోత్సవం రమణీయంగా జరిగింది. ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని నిర్వహించిన ఈ రథోత్సవంలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. సంప్రదాయ శోభితంగా తీర్చిదిద్దిన రథంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ రంగనాథ స్వామివారిని సర్వశోభితంగా కొలువు తీర్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల గోవిందనామస్మరణల నడుమ రథోత్సవం అత్యంత వేడుకగా సాగింది. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం జీళ్ల చెరువులో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఈ ప్రాంతంలో చిన్న తిరుపతిగా పూజలందుకుంటున్న జీళ్ల చెరువు వెంకటేశ్వర స్వామివారికి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాలలో భాగంగా చక్కటి వేదికపై వధూవరులుగా అలంకార శోభితులైన శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని వేంచేపు చేశారు. పలు వైదిక క్రతువులను ఆగమోక్తంగా పూర్తి చేసిన తర్వాత వేదమంత్రోచ్చరణల నడుమ కళ్యాణోత్సవాన్ని కనుల పండుగగా నిర్వహించారు. 108 మంది దంపతులు ఈ కళ్యాణోత్సవంలో పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రులయ్యారు. నల్గొండ జిల్లా గోపలాయపల్లి శ్రీ వారిజాల వేణుగోపాల స్వామివారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వేడుకగా జరుగుతున్నాయి. ఈ నెల 20వ తేదీ నుండి జరుగుతున్న బ్రహ్మోత్సవాలు 29 వరకు జరగనున్నాయి. ఈ సందర్భంగా అర్చకులు రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామివారికి చక్కటి అలంకరణ చేసి పల్లకి ఉత్సవాన్ని నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ మండలం కొత్తపేటలో కొలువైన శ్రీ విజయ గణపతి దేవాలయంలో శ్రీ వెంకటేశ్వర మహామంత్ర సుదర్శన హోమం శాస్త్రోక్తంగా జరిగింది. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లకు ముందుగా అభిషేకం నిర్వహించారు. అనంతరం గణపతి పూజ, పుణ్యాహవచనం, విశ్వక్సేనారాధన, కంకణధారణ, నవగ్రహ మండపారాధన, అగ్ని ప్రతిష్ఠ జరిపి సుదర్శన హోమం నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.